నమస్కారం జీసీఆర్జేవై వార్తావానికి స్వాగతం। ఈ రోజు మీ ముందుకు వార్తలు తీసుకొచ్చింది కే అనిత ఎంఏ తెలుగు శాఖ నుంచి। ముందుగా కళాశాల వార్తలు। లక్ష్యంతో ముందుకు వెళ్తే విజయం మన సొంతమని నిన్న ఆర్ట్స్ కళాశాలలో కెరియర్ గైడెన్స్ స్టెప్ టు సక్సెస్ లో మల్లవరపు బాలలత గారు ప్రస్తావించారు। అంతర్జాతీయ వార్తలు। ఒక్కసారి నాట్లు వేసి 3 ఏళ్లలో 6 సార్లు కోసుకుని వరిని అభివృద్ధి చేసిన చైనా తొలి పంట హెక్టారుకు 6.8 7.5 టన్నులు, తరువాత 5.4 6.3 టన్నుల దిగుబడి। గాజాలో మరణాల సంఖ్య 66,700 దాటిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదించింది। జాతీయ వార్తలు। నేడు ఉపరాష్ట్రపతి ఎన్నిక, ఎన్జీఏ మరియు ఇండియా కూటమి। సిపి రాధాకృష్ణన్, జస్టిస్ బి సుదర్శన్ రెడ్డిల మధ్య ముఖాముఖి పోటీ। ఎన్డీఏ ఎంపీలు తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు మరియు ఆన్లైన్ గేమింగ్ చట్టాలపై కీలక చట్టాలతో సహా ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కోరారు। రాష్ట్ర వార్తలు। ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞప్తి మేరకు 50,000 టన్నుల యూరియాను కేంద్ర మంత్రి జేపీ నడ్డా గారు కేటాయించారు। ఉల్లి రైతులకు రాష్ట్ర ముఖ్యమంత్రి క్వింటాల్ కు 1200 కనీస ధర మద్దతు చెల్లించాలని హామీ ఇచ్చింది। క్రీడా వార్తలు। దుబాయ్ వేదికగా నేటి నుండి ప్రారంభం కానున్న ఆసియా టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ మరియు హాంకాంగ్ జట్ల మధ్య జరుగుతుంది। చివరిగా వాతావరణం। వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 4 రోజులలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో వర్షాలు అధిక శాతంలో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలియజేసింది। ఇంతటితో నేటి వార్తలు సమాప్తం। తిరిగి రేపు కలుద్దాం। ధన్యవాదం।